రాష్ట్రంలో ఈ రోజు పిల్లలు సంతోషంగా లేరు. జగనన్న టేబుల్ లో ఫ్రీ ఫైర్ కూడా మనం చేయగలిగిన సహాయం అంతా కూడా చేస్తామమ్మా. అసలు ఎవడివిరా నువ్వు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పెద్ద ఎక్కువ చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా చేసే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇవి రాసి పెట్టుకోండి. మాక్సిమం ఎంతైతే మాట్లాడుకొని అందరం కూడా మాట్లాడుకొని పార్టీ తరఫు నుంచి మాక్సిమం నీకు అందించే సహాయం కూడా చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమనేది వాటిని కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని కింద రాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకున్న క్యాలిక్యులేషన్. ఒక బాధిత కుటుంబుడు, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న, ఒక బాధిత కుటుంబ సభ్యుడు నేను అడుగుతా ఉన్నాను, చెప్పు. వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్. దీన్నే చికెన్ గునియా అంటారు. నీళ్ళమయం కావడం. విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, హెలికాప్టర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కనీసం వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు తెలిస్తే అక్కడ గాలిస్తారు. కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే 10 కిలోమీటర్లు అంటే నేను నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్లు, నాటికల్ మైల్ అంటే కిలోమీటర్కి నాటికల్ మైల్కి సంబంధం తెలియకపోతే మాట్లాడితే నేను ఏమనాలి? ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. గంట కూడా పట్టదు, ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. చిన్న ఈత కొడుతూ తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు 4వ తారీఖున సుమారుగా 2:30-3 మధ్యాహ్నం పూట బోట్ క్యాప్సైజ్ అయితే వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. దొంగ మాటలు సవటం నీకు రాదులే. Is it a good time to speak to you now? ఏం లేదు, నేను పొలంలో నిలబడి ఉండాను. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదా. ఈ 3 మెంబర్ కమిటీ ఫైండింగ్ రిపోర్ట్, 3 మెంబర్ కమిటీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నీ పార్టీ అయితే ఎవరికి ఎక్కువ? వైసీపీ పార్టీ అయితే నువ్వు ముఖ్యమంత్రి ఏం పీకుతున్నావురా? వీళ్ళ కుటుంబాలను డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి ఈ సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితి. అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇవి రాసి పెట్టుకోండి. If you have any money, give me please. I do not have money. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారు, గత ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ప్రభుత్వం అన్నది రోల్ మోడల్ గా ఉండాలి. ప్రభుత్వం అన్నది తప్పు చేసే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న, ప్రభుత్వం అది చూస్తే నువ్వు ఏమైపోతావు? వేటాడేస్తది. ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడకండి, బాధపడకండి. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలనుకున్నా, కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. ఎలా సార్ చెప్తాను. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. ఏంటంటే చూస్తున్నారు? ఒప్పండి.
పాకిస్తాన్ లో మాకు పాకిస్తాన్ లో మా మూగోనివా అవునక్క. అమ్మని Like, share and subscribe to